హలో గాయ్స్, ఇవాళ అయితే ఎగ్ బిర్యానీ చేసేస్తున్నా చూసేయండి. గుడ్లు అయితే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నా. 2 స్పూన్ల నూనె పోసి కడాయిలు అయితే ఉల్లిగడ్డ ఈ విధంగా ఎంపుకున్నా. ఇక ఉల్లిగడ్డ ఎంపుకున్న గిన్నెలనే మళ్ళీ గుడ్లు ఉప్పు కారం వేసి ఇక గుడ్లు అయితే పక్కకు పెట్టుకొని ఇక గిన్నెలు అయితే నీళ్ళు పోసుకున్నా. నీళ్ళు కాగానే అందులో మసాలా దంచుకున్నాం కదా, అదైతే వేసుకున్నా. అది వేసుకున్న తర్వాత నీళ్ళు కాగానే మళ్ళీ బియ్యం వేసేసిన, కడిగిన బియ్యం. 70% అయితే అన్నాన్ని ఉడకబెట్టుకొని అయితే పక్కకు తీసేసుకున్నా. ఇంకోటి మందం ఉన్న గిన్నెగా 2 కిలోల గిన్నె తీసుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నా. కింద అడుగు మొత్తం రుద్దేసిన మంచిగా అడుగంటకుండా. ఇక అందులోనే మనం రోస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నా. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఇక అల్లం వెల్లిగడ్డ వేసుకుని ఇక పెరుగు అయితే వేసుకున్నా. పెరుగు తర్వాత ఇక ఇంత పసుపు వేసుకున్నా. పసుపు తర్వాత ఇక ఇంత కారం వేసిన, 3 చెంచాలు అయితే వేసిన కారం. ఇక తగినంత ఉప్పు వేసుకున్నా. ఉప్పు తర్వాత ఇక కొత్తిమీర పుదీనా వేసిన. కొత్తిమీర పుదీనా తర్వాత ఇంత చికెన్ మసాలా వేసిన. ఇంత మనం దంచి పెట్టుకున్నాం మసాలా అది వేసిన. అది వేసినాక కొంచెం నిమ్మకాయ అయితే పిండుకున్నాయి. ఇక మనం వెళ్ళాక గుడ్లు ఏం పెట్టుకున్నాం పక్కకు అవి 4 గిన్నెలు వేసుకొని మంచిగా మిక్సీ కట్టినాయి. ఇక మంచిగా కలిపేసిన. ఇక ఉప్పు కారం మసాలా మొత్తం గుడ్డుకు పట్టేటట్టు కలిపి మంచిగా తీసుకొని సాక్కగా పొయ్యి మీద పెట్టేసిన. ఇక సిమ్లోనే పెట్టినా కూడా పెడితే మాడిపోద్దని సిమ్లో పెట్టి మంచిగా పచ్చివాసన పోయిన దాకా అయితే మంచిగా కలబెట్టుకున్నాం. అయితే గడలు లేకుండా మంచిగా పులుపు చేసేస్తున్నాను అన్నాన్ని. ఇక పచ్చివాసన పోయి అయితే మంచిగా ఉడికింది. ఇక దింపేసిన. ఇక గుడ్లన్నీ ఒక గిన్నెలకు అయితే ఎత్తుకున్నా మంచిగా. ఇక 70% ఉడకబెట్టుకున్న అన్నాన్ని అయితే ఒక లేయర్ అయితే వేసేసిన. ఇక మనమైతే పక్కకు పెట్టుకున్న గుడ్డు అండ్ గ్రేవీ ఉంది కదా అయితే వేసేసుకున్నా. అట్లనే ఉల్లిపాయలు ఉన్నాయి కదా రోస్ట్ చేసుకున్నా, అవి కూడా చల్లుకున్నా. ఇంకో లేయర్ అయితే అన్నాన్ని వేసేసిన. అన్నం వేసినాక ఇంకా 2 గుడ్లు గ్రేవీ ఉంది కదా అది మొత్తం ఉన్నకాడికి వేసి పడదిగిన. ఇక రోస్ట్ చేసిన ఉల్లిపాయలు మొత్తం వేసిన తర్వాత ఇంత కొత్తిమీర పువ్వుని వేసి డెకరేషన్ చేసిన. ఇక గిన్నె కంటే ముందు మనం రొట్టె పేకన అయితే మంచిగా వేడి చేసుకున్నాం 10 మినిట్స్. ఇక తీసుకుపోయి మన గిన్నె దాని మీద పెట్టేసిన. ఇక నెయ్యి కూడా వేసిన. ఇక అడుగంటకుంటా మంచిగా. ఇక దక్కన అయితే పెట్టి పడేసిన. ఇక దమ్ముకి ఏం చేసిన అనుకుంటారు, ఇక మన చిన్న రోల్ ఉంటుంది ఇక రోల్ రోకలి అదైతే పెట్టేసిన. ఇక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎట్ట అయింది ఇక బిర్యానీ. ఇక వాసన అయితే రూమ్ అంతా నిండిపోయింది, గుమగుమలు ఆడిస్తుంది. ఇక నేను లాభం లేవని ఇక అంట తెచ్చుకొని ఇక ఉల్లిగడ్డలు నిమ్మకాయ కోసుకొని ఇంత బిర్యానీ అయితే పెట్టేసుకొని ఇక బుక్క పెడుతున్న చూడు నా స్వామి రంగు ఎంత కమ్మగా ఉందంటే. ఇక నేను చెప్తాను మరి, కానీ మీరు కూడా వేసుకొని ఇంకా టైం ఉన్నప్పుడు నా లెక్క. ఇక వీడియోని మాత్రం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు. ఇక